అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో మాఘమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే మాఘమాసంలో ఉండే ముఖ్యమైన పండుగలు మహాశివరాత్రి, రథసప్తమి, శ్రీపంచమి, భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి తేదీలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసం అంటేనే శుభకార్యాలు చేసుకునే మాసం. ఈ మాసంలో మనం ఆచరించే వ్రతం, స్నానాలకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో మహావిష్ణువును ఆరాధిస్తాము. ఈ మాసంలో చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంది. మాఘమాసంలో చేసే స్నానం వలన బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు. శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి అమ్మను భార్యగా పొందారు. ఈశ్వరుడు పార్వతిని భార్యగా పొంది త్రిపురాసుర సంహారం చేశారు. జనవరి 30 గురువారం ప్రారంభమై ఫిబ్రవరి 28 అమావాస్య గురువారంతో ముగుస్తుంది. ఇప్పుడు మాఘమాసంలో ఉండే ముఖ్యమైన పండుగల తేదీలను తెలుసుకుందామా? జనవరి 30 గురువారం మాఘమాసం ప్రారంభమవుతుంది. మాఘగుప్త శ్యామల నవరాత్రులు, స్నానాలు, పూజ ఈ రోజు నుంచే ప్రారంభించాలి. కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకోదలిచిన వారు ఈ రోజున ప్రారంభించాలి. జనవరి 31 శుక్రవారం కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణం. ఫిబ్రవరి 1 శనివారం మార్కండేయుని జయంతి. ఫిబ్రవరి 3 సోమవారం శ్రీపంచమి, వసంత పంచమి, సరస్వతి పూజ ఆ రోజును జరుపుకుంటాం. ఫిబ్రవరి 4 మంగళవారం రథసప్తమి. ఫిబ్రవరి 6 గురువారం మహానంద నవమి. ఫిబ్రవరి 8 శనివారం భీష్మ ఏకాదశి, అంతర్వేది తీర్థం కూడా ఆ రోజునే. ఫిబ్రవరి 9 ఆదివారం వరాహ ద్వాదశి. ఫిబ్రవరి 12 బుధవారం మాఘ పూర్ణిమ. ఫిబ్రవరి 16 ఆదివారం సంకటహర చతుర్థి. ఫిబ్రవరి 18 మంగళవారం యోగి వేమన జయంతి. ఫిబ్రవరి 19 బుధవారం శ్రీరామకృష్ణ పరమహంస గారి జయంతి. ఫిబ్రవరి 22 శనివారం శ్రీ దయానంద సరస్వతి జయంతి. ఫిబ్రవరి 24 సోమవారం మతత్రయ ఏకాదశి. ఫిబ్రవరి 25 మంగళవారం కంచికామకోటి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి జన్మదినం, అలాగే మెహర్ బాబా జయంతి కూడా. ఫిబ్రవరి 26 బుధవారం మహాశివరాత్రి. ఆ రోజునే మనం శివ కళ్యాణం చేసుకుంటాం, బ్రహ్మంగారి కళ్యాణం కూడా జరుపుకుంటాం. ఫిబ్రవరి 28 శుక్రవారం. మాఘమాసం ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.